హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో కానీ మీరు మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు స్వాతి. మేము బెంగళూరులో ఉంటాము. నాకు ఒక 10 months బేబీ ఉంది. నేను పేరెంటింగ్, లైఫ్ స్టైల్ వ్లాగింగ్ షేర్ చేస్తాను నా ఛానల్లో. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను నా మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు. ఇక్కడ నేను ఆ రోజు బ్రేక్ఫాస్ట్గా పెసరట్టు వేస్తున్నాను. నేను వేసే పెసరట్టు చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నా పెసరట్టు కొంచెం ఫ్రై అయింది. నేను అది కొంచెం తిప్పుకొని పెసరట్టు ఆ రోజు పల్లీ చట్నీ చేశాను. పెసరట్టులోకి పెసరట్టు ఉప్మా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను పెసరపిండి స్ప్రౌట్స్తో చేస్తున్నాను. అండ్ బియ్యం వేయను, నేను బ్రౌన్ రైస్ వేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఆరిపోయిన బట్టలు తీస్తున్నాను. నిన్న వేశాను నేను అవి తీసి ఇక్కడ నేను ఈరోజు బట్టలు ఆరేయడానికి అవి తీస్తున్నాను. మాకు ఇక్కడ బెంగళూరులో వర్షాలు పడట్లేదు, కానీ కొంచెం చల్లగా ఉండి బట్టలు ఆరడానికి చాలా టైం పడుతుంది. ఒక 24 hours అలా పడుతుంది. ఇక్కడ నేను బట్టలన్నీ తీస్తున్నాను. మా చిన్నది బాల్కనీ వచ్చింది. ఆ బాల్కనీలోనే 3 తీగలు ఉంటాయి. ఆ 3 తీగల మీదే ఆరేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను మా బాబు బాటిల్ క్లీన్ చేస్తున్నాను, వాటర్ తాగే బాటిల్. అదే ఇక్కడ నేను క్లీన్ చేసుకుంటున్నాను. బెంగళూరులో వర్షాలు పడట్లేదు అసలు. మన ఏపీలో కూడా అసలు వర్షాలు పడట్లేదంటే ఈ సంవత్సరం చాలా తక్కువ పడతాయి అంటున్నారు. చూడాలి మరి ఎలా ఉంటుందో. ఇక్కడ వచ్చేసి తర్వాత నేను టిఫిన్ చేసిన తర్వాత అవన్నీ గ్లాస్ సీసాలు అవన్నీ ఉంటాయి కదా, అవి నేను అన్నీ సర్దుకుంటున్నాను. కౌంటర్ టాప్ అంతా క్లియర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత లంచ్ ఉంటుంది కదా, ఒక పని తర్వాత ఇంకోటి వస్తూనే ఉంటాయి. ఇక్కడ నేను ఈరోజు తోటకూర ఫ్రై చేస్తున్నాను. ఈ తోటకూర తెచ్చి కూడా 4 days అవుతుంది. కొంచెం వాడిపోయినట్టుంది. అందుకనే కొంచెం చూసి కొద్దిగా ఫ్రెష్గా ఉన్నంత వరకు తీసి ఏరుతున్నాను. ఈ ఆకుకూరలు ఉంటే అరగంట పైనే పడుతుంది ఈ ఆకుకూరలు ఏరడానికి. అంటే పురుగులు ఏమన్నా చిన్న చిన్న రంధ్రాలు పెట్టినా కానీ నేను అది అసలు వేయను, తీసేస్తాను. నేను తోటకూర, పాలకూర అవి ఏమన్నా వేరితే సగం ఆకుకూర పోతుంది. ఇక్కడ వచ్చేసి నేను తోటకూర ఏరుతున్నాను. ఒక్కొక్కకు చూసుకుంటా పురుగులు ఏమన్నా తిన్నాయా లేదా అని. అలా వేరుకున్న తర్వాత ఒక 2 సార్లు వాటర్లో బాగా కడుక్కొని ఇక్కడ వచ్చేసి నేను తోటకూర ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేశాను. అవి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ వేశాను. అవి కొంచెం బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రైకి అలా అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను. పసుపు నేను ఇంట్లో పట్టించిందే వాడతాము. మేము బయట తెచ్చిన పసుపు అసలు వాడము. ఎందుకంటే వాటిలో ఏవేవి కలుపుతారో అని చెప్పి భయం. మా అత్తయ్య ఇస్తుంది, లేకపోతే మా అమ్మ ఇస్తుంది. నాకు కొంచెం అయినా సరిపోయింది. ఒక 1/4 kilo ప్యాకెట్ అయినా నాకు 1 year వచ్చేస్తుంది. ఎందుకంటే కొంచెమే వేస్తాం కదా, ఎక్కువ వాడుకోము కదా, కూరల్లోకే కదా వాడేది. పూజకి మళ్ళీ నేను సపరేట్గా వాడతాను. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేశాను. టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ తోటకూర వేస్తున్నాను. మీకు బాగా ఫ్రైగా కావాలంటే టమాటాలు స్కిప్ చేయండి, లేకపోతే టమాటాలు వేసుకోండి. కొంచెం రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఇక్కడ మా బాబు నా పక్కనే ఉన్నాడు, వాడు అరుస్తూ ఉన్నాడు. వాడు అరుపులు కొంచెం వినపడితే స్కిప్ చేసేయండి. ఇక్కడ నేను వచ్చేసి కొంచెం రాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను తోటకూరలోకి. లిడ్ పెట్టేసుకుంటే కొంచెం వాటర్ వచ్చి తోటకూర బాగా మగ్గుతుంది. ఇక్కడ మాకు తోటకూర కొంచెం ముదిరిదే దొరికిద్ది, లేతది అనేది అసలు దొరకదు మాకు ఇక్కడ. తర్వాత మీకు ఉల్లిపాయలతో పాటు చిన్నుల్లిపాయ కూడా వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది, ఆనియన్స్తో పాటు ఫ్రై అయితే. ఇక్కడ వచ్చేసి నా తోటకూర బాగా ఫ్రై అయిపోయింది. నేను కొంచెం కారం వేసేసి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక మ్యాంగో ఉంటే దాన్ని క్లీన్ చేసుకుంటున్నాను. ఒక కాయ ఉంది అప్పటికి, అదే కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటున్నా. తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేసిన టిఫిన్కి వస్తాయి కదా గిన్నెలు, అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. రైస్ పెట్టేసి ఒక పక్కన నేను కుక్కర్ పెట్టాను. కుక్కర్ కొంచెం హైలో ఉన్నట్టయితే కొంచెం చూసుకొని వచ్చి మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టినట్టున్నాను అక్కడ. ఇక్కడ వచ్చేసి నా టిఫిన్ ప్లేట్లు అన్నీ కడిగేసుకున్నాను. మీరు ఈరోజు టిఫిన్లో ఏం చేశారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా వీడియోస్ మీకు మంచి ఎంగేజింగ్గానే ఉంటాయి. నా డైలీ రొటీన్స్ తోటి మీకు కొంచెం ఎంగేజింగ్గానే ఉంటాయి. అండ్ పూజా వ్లాగ్స్ కూడా నేను షేర్ చేస్తాను. వారాహి నవరాత్రులు కూడా షేర్ చేశాను. అంటే ఫుల్ వీడియోస్ ఏమి షేర్ చేయలేదు, కానీ షార్ట్ వీడియోస్ పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఒకసారి. మీకు ఇంకా వీడియోస్ ఏమైనా కావాలన్నా నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను చేయడానికి ట్రై చేస్తాను.
ఇక్కడ వచ్చేసి నా గిన్నెలన్నీ కడిగేసుకుంటున్నాను. నేను క్లీనింగ్ బ్లాగ్స్ కూడా షేర్ చేశాను. ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి, చాలా బాగుంటాయి. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకున్నాను. అంటే డీప్గా ఏమీ చూపించట్లేదు, నేను ఓన్లీ పైన చూపిస్తున్నాను. ఇక్కడ నేను గ్లాస్ ర్యాక్స్ ఉంటాయి కదా, అవన్నీ కడిగేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక పొడి క్లాత్ తోటి మొత్తం నీట్గా తుడుచుకుంటున్నాను. ఈ ఫ్రిడ్జ్ కూడా నేను 15 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే పాలు పెరుగు అలా పెట్టినప్పుడు ఏదైనా కొంచెం బండా కానీ మరకలు స్మెల్ వచ్చేస్తాయి కదా, అందుకని నేను 15 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నా గ్లాస్ ర్యాక్స్ ఒక 3 ఉంటాయి. ఆ 3 శుభ్రంగా కడిగేసుకొని పొడిగుడ్డతో తుడిచేసుకున్నాను. ఈ గ్లాస్ ర్యాక్స్ మీద మటుకే పడతాయి. ఇంకా చిన్న చిన్న డోర్లో ఉండే ర్యాక్స్ అయితే వాటిలో ఏం పడవు, ఎందుకంటే నేను వాటిలో డ్రై ఫ్రూట్స్, చిల్లీ పౌడర్ అవే పెడతాను. సాసెస్ అవైతే ఒలకవు కదా, ఓన్లీ పాలు పెరిగే కొంచెం ఒలుకుతూ ఉంటాయి. సో అదే ఇక్కడ నేను కడిగి క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి లంచ్లోకి నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఏమేమి వండాను అనేసి. తోటకూర ఫ్రై, ఎగ్ కర్రీ వండాను. ఆ రోజు కూర చాలా టేస్టీగా వచ్చింది. ఇక్కడ వచ్చేసి తర్వాత వెంటనే బెడ్షీట్ చేంజ్ చేసేసి పిల్లో కవర్స్ కూడా చేంజ్ చేస్తున్నాను. 2 to 3 డేస్కి ఒకసారి బెడ్షీట్లు అవి మార్చుకుంటే చాలా నీట్గా ఉంటుంది. పిల్లలు ఉంటారు కదా, పసిపిల్లలు ఉన్న దగ్గర. సో అందుకని నేను 2 to 3 డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూనే ఉంటాను. ఇక్కడ వచ్చేసి మీకు ఒక టిప్పు, దిండ్లు ఎక్కువ మురికి కాకుండా ఉండాలంటే లోపల ఒక పాత పిల్లో కవర్ వేసి పైన కొత్తది వేసుకుంటే సరిపోతుంది. అలా అయితే దిండ్లు పాడైపోవు, అంటే మురికి అవ్వవు, చూడటానికి కొంచెం నీట్గా ఉంటాయి. అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే ఎవరికైనా తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. నేనైతే ఇలా మెయింటైన్ చేస్తాను. నా దిండ్లు కొంచెం కొత్తగానే ఉంటాయి. మేము తీసుకొని 4-5 ఇయర్స్ అవుతున్నా కానీ దిండ్లు చాలా నీట్గా ఉంటాయి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. టేక్ కేర్, బాయ్ బాయ్.